వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు వెరైటీ ఎగ్ గ్రేవీ చేయడం చూపిపోతాను. నేను వెరైటీ ఎగ్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఒక నిమ్మకాయ అంత నిమ్మపండు అంత సైజు నాకు చింతపండు తీసుకున్నాను. ఒక 10-15 పీసులు నేను గార్లిక్ తీసుకున్నాను అండి. ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోకుండా 2 కొద్ది కరివేపాకు. ఇక్కడ నేను సోంపు హాఫ్ స్పూను, జీలకర్ర హాఫ్ స్పూన్ తీసుకున్నాను. నేను ఆవాలు వాడట్లేదు దీనికి. ప్లస్ 2 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1/4 స్పూన్ పసుపు, కొద్దిగా కస్తూరి మెత్తి. రెండు ఎలా చేయడం చూపిస్తాం. ఇప్పుడు మనం ఈ చింతపండుని ఒక బౌల్ వేసుకున్నామండి. చింతపండు ఒక బౌల్ వేసుకొని మంచిగా కడిగేసి దాని నుండి మట్టి అంతా ఉంటుంది కొంచెం, దాన్ని మంచి కడిగేసి కొంచెం మంచి వాటర్ పోసుకొని దీన్ని కొద్దిగా వార్మ్ చేసుకోవాలి. వాటర్ని వార్మ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకుందాం. సో ఇప్పుడు చింతపండు నేను ఆల్రెడీ కొంచెం వాటర్ వేడి చేసి పెట్టుకున్నాను అండి, సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ 4 ఎగ్స్ నేను ఇప్పుడు ఈ గిన్నెలో కొట్టేసుకుంటాను. నేను గిన్నెలో కొట్టేసుకుని మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను 4 ఎగ్స్ దీనిలో కొద్దిగా సాల్ట్, ఒక్క చిటికి అంత సాల్ట్, ఒక చిటికి సాల్ట్, ఒక చిటికి నేను పెప్పర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి. మంచిగా బ్లెండ్ చేసుకుంటేనే మంచిగా వస్తాయి, బటన్స్ లాగా మంచిగా మారిపోతాయి. ఇప్పుడు నేను ఇట్లా పాత్ర తీసుకున్నాను. నేను దీంట్లో చిన్న చిన్న స్మాల్ ఇడ్లీ లాగా పోసుకుంటాను. దీంట్లో నేను ఇది కొంచెం పాడుతాను వేడవుడి. దీంట్లో ఆయిల్ సరుపుకుంటాను. ఆయిల్ సరుపుకొని దీంట్లో చిన్నగా నేను ఆయిల్ చిన్న ఇడ్లీ లాగా పోసిన తర్వాత మీకు చూపిస్తాను నేను. చూడండి ఇప్పుడు నేను దీంట్లో అన్ని కరెక్ట్గా పోసుకుని దీని పైకి ఎక్కువ పైకి అంతా పోయకూడదండి. అది ఎందుకంటే చిన్న బటన్స్ లాగా రావాలి కాబట్టి దీన్ని సిమ్లోనే పెట్టి మీరు దీన్ని కొంచెం ఎగ్ ఉడికే వరకు సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో ఇప్పుడు 2 మినిట్స్ పడుతుందండి. 2 మినిట్స్ పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇది చూడండి మంచిగా బటన్స్ లాగా వచ్చేసింది. ఆటోమేటిక్ చూడండి, ఆటోమేటిక్ అదే వేసేస్తే మనకి. ఇప్పుడు కొద్దిగా దీన్ని తిప్పేసుకుందాం. మనం తిప్పేసుకుని ఈ పక్క కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. దీన్ని రోస్ట్ చేసుకున్న తర్వాత పక్క పెట్టుకుందాం. మనం పక్క పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు అయిపోయిందండి ఇది. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు కడాయి పెట్టి నేను ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే జొన్న చింతపండు యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ అప్పుడే బాగుంటుందండి. సో ఆయిల్ వేడైన తర్వాత మనం ఇక్కడ సోంపు జీలకర్ర యాడ్ చేసుకుందాం. కొంచెం చిటపడైన తర్వాత మనం ఆనియన్, కరివేపాకు, గార్లిక్ ఏం పెట్టుకుని దాన్ని యాడ్ చేసుకున్నాం అండి. ఇప్పుడు కొద్ది కలర్ తిరిగిందండి సోంపు జీలకర్ర. ఇది ఎక్కువ చిటపడాల్సిన అవసరం లేదు దీనికి. ఇప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటాను నేను. ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఆనియన్, గార్లిక్ యాడ్ చేసుకున్నాం. ఇది కొంచెం ఫ్రై అవ్వని. దీనిని ఒక టేస్ట్ కోసం 2 పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. సో నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. మీరైతే యాడ్ చేసుకుంటే అది ఆప్షనల్. అది సో టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చిమిర్చి 2 యాడ్ చేస్తే ఇప్పుడు ప్లస్ కరివేపాకు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది మంచిగా దూరగా వేగాలండి. ఆనియన్ మంచిగా దూరగా వేగితేనే బాగుంటుంది దీనికి నేను అప్పుడే మీకు టమాటా చూపించలేదు నేను. సో నేను ఇప్పుడు ఈ స్టేజ్ కొంచెం ఒక చిన్న టమాటా ఒకటి వేసుకుంటాను నేను. టేస్ట్ బాగుంటుందని. టమాటా కూడా ఆప్షనల్. మీరు టమాటా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. నేనైతే ఈ స్టేజ్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక టమాటో సన్న కట్ చేసి దీన్ని యాడ్ చేసుకున్నాం. ఇది కొంచెం దూరగా వేగింది. సో ఆనియన్ ఇప్పుడు దూరగా వేగిందండి. ఈ స్టేజ్కి సరిపోతాయి. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం గార్లిక్ యాడ్ చేసినాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే దాని టేస్ట్ అనేది మనకి ఫ్లేవర్ వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్లేవర్ కనపడదు. సో ఫ్లేవర్ రాదు కూడా. సో దానివల్ల మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయట్లేదు. దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేసి కొంచెం టమాటా మంచిగా మగ్గనియండి. సో ఈ స్టేజ్ ఇప్పుడు టమాటా మెత్తపడిందండి. ఈ స్టేజ్ మెత్తపడి సరిపోతుంది. దీనికి 100% అవసరం లేదు. ఒక 70-80% మెత్తపడిన చాలు. ఇప్పుడు మనం దీంట్లో కారం అంతా యాడ్ చేసుకుందాం. మనం మసాలా డ్రై మసాలా యాడ్ చేసి మిక్స్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇది మంచిగా ఆయిల్ సపరేషన్ అయ్యే వరకు కొంచెం సిమ్లోనే పెట్టండి. దీనిలో వాటర్ గట్రా యాడ్ చేయండి. ఇప్పుడు ఆయిల్ మంచిగా సపరేషన్ అవ్వాలి. ఆయిల్ మంచిగా సపరేషన్ అయ్యేటప్పుడు మనం చింతపండు యాడ్ చేయాల్సి వస్తుంది, కానీ ఇప్పుడు వాటర్ ఈ స్టేజ్లో యాడ్ చేయొద్దండి, టేస్ట్ బాగుండదు. చూడండి కారం అంతా పచ్చివాసన పోయింది. ఇప్పుడు పచ్చివాసనకు ఆయిల్ సపరేషన్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చింతపండు యాడ్ చేస్తాం. దీనికి చింతపండు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేయొద్దండి. ఇది కూడా చింతపండు ఇప్పుడు కూడా ఇది సిమ్లోనే పెట్టండి. సిమ్లోనే పెట్టేసి ఆయిల్ కొంచెం సపరేషన్ అయ్యే వరకు దీన్ని మంచిగా చింతపండు అనేది ఉడకాలండి. చింతపండు కొంచెం మంచిగా వేడవ్వాలి, తెల్లాలి కొంచెం, అంటే బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యే వరకు వదిలిపెట్టండి. బాయిల్ అయినప్పుడు ఆయిల్ సపరేషన్ అవుతుంది. అప్పుడు మనం
కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఎగ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అయిపోయిందండి. చూడండి ఆయిల్ ఫుల్ సపరేషన్ అవుతుంది. ఇప్పుడు చింతపండు కూడా మంచిగా గ్రేవీ కలర్ఫుల్, చాలా కలర్, చాలా స్ట్రక్చర్ మంచిగా వచ్చింది. ఇప్పుడు దీనిలో ఈ ఎగ్స్ అంతా దీన్ని యాడ్ చేసిన స్మెల్ కూడా చాలా అదిరిపోతుంది. సో దీన్ని ఎగ్స్ అనేది యాడ్ చేసుకున్నాం. ఎగ్స్ అనేది యాడ్ చేసుకుని ఒక 2 minutes వండండి. 2 minutes వండిన తర్వాత కొద్దిగా దీన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. సో వెరైటీ ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. నేనైతే వాటర్ యాడ్ చేయలేదు, నాకంటే ఈ స్ట్రక్చర్ సరిపోతుంది కాబట్టి గ్రేవీ. మీకు కావాలంటే వాటర్ ఎంత కావాలో చూసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఈ స్టేజ్, లాస్ట్ స్టేజ్ యాడ్ చేసుకొని ఒక 2 minutes స్టవ్ మీద పెట్టి దించేసుకోండి. సో ఇలా వెరైటీ ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంది కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ప్లీజ్ 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 ప్లీజ్.